నేను ఇప్పుడు స్టార్ట్ చేసి 6 years ఫిబ్రవరి 26 వస్తే 6 years కంప్లీట్. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ మంత్ జనవరి కదా ఇది. అవును 25 అంటే ఇది 25 వస్తే 6 years కంప్లీట్. 6 years కంప్లీట్ అయింది. కానీ మీకు ఈ ఆలోచన బాగానే వచ్చింది. చాలా మంది ఏమో కోళ్ళు వేస్తారు, అవి వేస్తారు, కానీ మీకు ఆలోచన ఎట్లా వచ్చింది ఇది? అంటే కోళ్ళది వేరు, ఇది వేరు, ఇది డిఫరెంట్ ఆలోచన. కాకపోతే ఇది సక్సెస్ అయితే మాత్రం మంచిగా ఉంటుంది. ఓకే, మీరైతే సక్సెస్ అయ్యారు 100%. మంచిగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎన్ని ఇతలు అవుతుంది? 4 నుంచి 5 ఇతలు. 4 నుంచి 5 ఇతలు అంటే ప్రతి 2-3 నెలలకు ఒకసారి. 3 నెలలకు ఒకటి. అంటే ఇక అదే ఒక్కొక్కటి 4 డెలివరీలు అవుతుంది, ఒక్కొక్కటి 5 డెలివరీలు. దీన్ని అయితే మనం డైలీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఖచ్చితంగా పొద్దుగాలు వస్తా, క్లీనింగ్ సెక్షన్ చూసుకుంటా, అబ్జర్వేషన్, మళ్ళీ రోజు మధ్యాహ్నం వచ్చి గడ్డి వేసుకుంటా, పొద్దున సాయంత్రము మళ్ళీ మధ్యాహ్నం ఖచ్చితంగా ఫామ్ దగ్గరనే ఉంటాయి ఏదైనా పంట. అంటే దీనికి మన పశువులు మేసే గడ్డి వేస్తారు కదా మీరు? అవును, స్మార్ట్ నేపియర్, సూపర్ నేపియర్, హెడ్ లూజను, ప్రోటీన్స్ ప్లస్ మళ్ళీ 2 కలిపి. ఓకే, అంటే మీకు అంటే నేను చాలా సార్లు అన్ని వీడియోలు చూసినా. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు మీరు నిరుద్యోగులు యువతకు మీరు ఏమి ఇస్తారు పిలుపు ఇక్కడ నుంచి డైరెక్ట్? నేను ఏమంటున్నా, నిరుద్యోగ యువతకు వాళ్ళు చేసే పని చేయాలి, కాకపోతే ఇది శాంపుల్గా పెట్టుకోవాలి. ఇలా సక్సెస్ అవుతామా కాదా అని కొంచెం పెట్టుకొని అలా సక్సెస్ అవుతాం అనుకున్నప్పుడు పెద్దగా చేసుకోవాలి. మన సురేందర్ రెడ్డి అన్న మనకి ఈ విధంగా చెప్తున్నారు మనకు మన కుందేలు పెంపకం అనేది ఫస్ట్ తక్కువతోనే స్టార్ట్ చేయమంటారు మన సురేందర్ రెడ్డి అన్నగారికి చాలా ధన్యవాదాలు. నేను ఇట్లా యూట్యూబ్లో చూసి నేను ఇట్లా వచ్చిన ఇక్కడికి తీసుకుపోదామని, తక్కువ యూనిట్తోనే తీసుకోబామని చెప్పి నాకు వాస్తవానికి. అన్నకి అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు.